A and B can do a piece of work in 45 and 40 days respectively. They began the work together, but A left after some days and B finished the remaining work in 23 days. A left after. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఏ అనే పర్సన్ 45 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి అనే పర్సన్ 40 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అప్పుడు కామన్ వర్క్ పాయింట్ అనేది ఎంత అవుతుందంటే ఎల్సిఎం ఆఫ్ 45, 40. ఎల్సిఎం వచ్చేసి 360 అనేది 45 ఇంటూ 8 జా 49 జా. ఏ యొక్క ఎఫిషియన్సీ అనేది పర్ డే 8 యూనిట్స్ అయితే బి యొక్క ఎఫిషియన్సీ అనేది పర్ డే 9 యూనిట్స్. ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే దే వర్క్ స్టార్టెడ్ ఏ ప్లస్ బి వర్క్ స్టార్ట్ చేశారు, బట్ మధ్యలో ఏ వెళ్ళిపోయాడు ఏదో ఒక రోజులో. బట్ రిమైనింగ్ వర్క్ అనేది బి అనే ఒకడు 23 డేస్ చేశాడు. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే పర్ డే 9, 23 9 జా 180, 28 9 జా 80 ప్లస్ 9 3 జా 27, 207 ఆఫ్ వర్క్ యూనిట్స్ అనేది బి ఒక్కడే చేశాడు. రిమైనింగ్ వర్క్ ఎంత టోటల్ 360 వర్క్లో 207 వర్క్ కంప్లీట్ అయితే 153 వర్క్ను ఏ ప్లస్ బీని చేశారు. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 153/8+9 ఎంత 17 1 జా 17 9 జా అంటే 9 డేస్. ఏ అనే పర్సన్ 9 డేస్ తర్వాత వెళ్ళిపోయాడు.